చిరు వ్యాపారం ఎట్లుంటుందో ఎట్లా కొనసాగుతుందో వారి మాటలనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. చెప్పండి అమ్మ, మీ పేరు? భారతి అండి. ఎక్కడ మీది? మాది వికారాబాద్. చెప్పండి అమ్మ, కొడవటంచ జాతర కొనసాగుతుంది కదా, జరుగుతుంది కదా, ఎట్లుంది మీ వ్యాపారం? పర్వాలేదు. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము, బాగానే నడిచింది. నేను మా అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురం కలిసి వచ్చినాము. అప్పుడు ఒకటే స్టాల్ వేసుకుని ఇప్పుడు 2 స్టాల్స్ వేసుకున్నాం. ప్రతి సంవత్సరం పెడతారు మీరు? మేము 2 years నుండి మాకు తెలిసింది ఇక్కడ జాతర అవుతుంది అని తెలిసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఈ ఇయర్ కూడా వచ్చినాం. ఎట్లుంది? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? ఈ ఇయర్ బాగానే ఉంది. ఈసారి ఈ రోజే స్టార్ట్ కాబట్టి ఇంకా 2 days నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నడుస్తుందని హోప్తోనే వచ్చినాం. అంటే మీరు జాతర ముందే ఇక్కడ మీరు షాప్ పెట్టడం జరుగుతుందా, లేకపోతే జాతర కాకముందు ఇప్పుడు వెహికల్ వస్తా అంటే పూజ కోసమైనా కానివ్వండి, పెళ్ళి అట్లా వస్తాయి కదా, అక్కడ అప్పుడు కూడా ఉంటాయి కదా, అప్పుడే పెడతారా లేకపోతే జాతర ముందే పెడతారా మీరు? జాతర ఉంది అన్నప్పుడు 1 day బిఫోర్ వస్తాం. మేము వచ్చిన తర్వాత 3-4 days ఉంటాము. సండే నైట్ మాకు మళ్ళీ మండే రోజు వేరే జాతర ఉంది కాబట్టి ఇక్కడ నుండి సండే రోజు నైట్ వెళ్ళిపోతాం. అంటే మీరు ఇక్కడ ఒక జాతర అయిపోయినాక నెక్స్ట్ ఎక్కడ జాతర ఉంటే అక్కడ వెళ్ళిపోతారన్నమాట. మన రెగ్యులర్ బిజినెస్ ఇదే. మేము సూర్యాపేట చేసినాము, ఇంకేంటి మేళ్ళ చెరువు, ఇది ఇక్కడికి వచ్చినాము. అన్నిటికంటే ఎక్కడ అంటే వ్యాపారం ఎక్కడ బాగుంటుంది మీకు? ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం మంచిగానే నడుస్తుంది ఆల్మోస్ట్ మాది. ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్సే ఉంటాయి కాబట్టి కంటిన్యూగా బాగానే నడుస్తుంది మా బిజినెస్. ఎంతమంది ఉంటారు మీ షాప్లో? మా బాబు, నేను, ఇంకా 2 వర్కర్స్ ఉంటారు. 4 ఉంటాము. ఇంకా మా తమ్ముడు కూడా ఉంటాడు, ఆయన వేరే బిజినెస్ కాబట్టి ఆయన కూడా పెట్టుకుంటాడు. నైట్ అంతా అంటే ఇంకా జాగ్రత్త ఉంటాం. నైట్ మొత్తం జాగరణ చేసినా చేస్తున్నాం. 4 days అయితే మొత్తం మెలకతోటి ఉండి మొత్తం షాపింగ్ చేస్తాం. చూసారు కదా, మరి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు అయితే మరి ఇక్కడ చిరు వ్యాపారులు కూడా మాకైతే బాగానే కొనసాగుతుంది వ్యాపారం అని చెప్పి వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి వీడియో జర్నలిస్ట్ మరితో స్వాతి, ఆర్బీ న్యూస్.